అట్లంటే నువ్వు తప్ప ఎవరు చేస్తారమ్మా పాలమ్మ? నువ్వు తప్ప ఎవరు చేస్తారు? ఫస్ట్గా అయితే పులావ్ అయితే చేస్తున్నానండి. దానికోసం అని చెప్పేసి ముందుగా కూరగాయలు అదేవిధంగా అన్నీ ముందుగా ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నారు. మసాలా, టమాటాస్, ఇంకా అన్నీ హోల్ స్పైసెస్ అన్నీ కూడా అన్నీ సెట్ చేసి పెట్టున్నారు. అంటే ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేసిన తర్వాత స్టెప్ బై స్టెప్ 1 by 1 వేస్తూ ఉన్నారు కదా. ఇంకా ఆగకూడదు, మంట మాత్రం మొదలైన తర్వాత కంటిన్యూగా స్టార్ట్ అవుతూ ఉండాలి. అందుకని చెప్పి ఫస్ట్గా అయితే సన్ఫ్లవర్ ఆయిల్ వేసారు. ముప్పై కేజీ పులావ్ గాను 2 కేజీలు సన్ఫ్లవర్, 1 కేజీ నెయ్యి. సో అయితే కనపడుతుంది కదా, అది ఎల్లో కలర్ కనపడుతుందేమో నెయ్యి, కనపడిందేమో ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్. ఆయిల్ అయితే బాగా హీట్ ఎక్కుతుంది. లైట్గా సౌండ్ వస్తుంది, వినపడుతుంది, చిట్ చిట్ అంది, చిట్పట్లాడు సౌండ్ వస్తుంది. సో అయితే దాంట్లో హోల్ స్పైసెస్ అయితే వేస్తున్నారు. కవర్ జారిపోయి పడది, మళ్ళీ దాన్ని నెగిటివ్ అనుకోవద్దు. ముందు స్పైసెస్ని లైట్గా రోస్ట్ చేసుకోవాలి. దాంట్లో చెక్క, లవంగాలు, షాజీరా, అనాసకాయ, చాలా రకాల హోల్ స్పైసెస్ మొత్తం వేసారు. అదేవిధంగా పచ్చిమిరపకాయలు కాసిన వేసుకోవాలి. 2 దోశలకు పట్టుకొచ్చినంత పచ్చిమిరపకాయలు వేసేసుకొని అవి వాటిని కూడా ముందు మిక్స్ చేసుకోవాలి. అన్న ఎన్ని కేజీలు ఉల్లిపాయలు అయ్యి? మొత్తం 7 కేజీల్లో 2 కేజీలు పడతాయా? పొలవు కానీ 2 కేజీలు ఉల్లిపాయలు అయితే సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు మొత్తం 2 కేజీలు తగ్గట్టు వేసుకోవాలి. అవి కట్ చేసిన మొత్తం 7 కేజీలు అండి. 7 కేజీలు 2 కేజీలు దీనికి, కసినేమో సాంబార్లోకి, కసినేమో గోంగూరలోకి, కసినేమో చికెన్లోకి, ఇంకొంచెం ఏమో పెరుగు చట్నీలోకి. సో వాటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. సో అయితే ఆనియన్, పచ్చిమిర్చి అన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్లో రావాలి. మంటని ఎప్పటికప్పుడు అడ్జస్ట్ చేసుకుంటా మనం వండుకుంటే టేస్ట్ బాగుంటుంది. అదే కట్టెల పొయ్యి ఇంకా బాగుంటుంది టేస్ట్. అక్కడ కనబడుతుంది కదా, ఒక చోట ఏమో సాంబార్కి పప్పు ఉడకబెడుతున్నారు, ఇంకో పక్కనేమో గోంగూర ఉడకబెడుతున్నారు. సో అయితే బర్త్డే బాయ్ వాళ్ళ తాతయ్య, ఆయన వచ్చేసి మా మామ అవుతాడు, గుజ్జల బాబాయ్. అయితే ఒక 1/2 కేజీ మాదిరి, 1/2 కేజీ మాదిరి జీడిపప్పు కూడా వేసేసి మొత్తం బాగా రోస్ట్ చేసుకోవాలి. రోస్ట్ చేసుకొని చూద్దాం, ఒక్కొక్క పద్ధతి వేరు, మన పద్ధతి వేరు అన్నట్టు ఒకలా చేస్తూ ఉంటారు కదా, చూద్దాం. సో అయితే 2 గుప్పిళ్ళు కొత్తిమీర, పుదీనా కలగలిపి ఉంది. 4 గుప్పిళ్ళు అంటే 2 కేజీల మాదిరి, అంటే కొత్తిమీర కానీ పుదీనా కానీ. ఇవి వేసుకొని బాగా కలగలుపుకోవాలి. 2 చేతికి దొరికినాయండి పులావ్ ఆకులు, అంటే సుమారు 20-30 ఆకులు దాకా. అన్న ఎన్ని కేజీలు టమాటాలు ఉన్నాయి? 2 కేజీల టమాటాలు వేసుకోవాలి పులావ్లోకి. అదే పోయి రాలేదా? వచ్చాడు
సో అయితే 1 కేజీన్నర మాదిరి అల్లం వెల్లుల్లి పేస్ట్, కేజీ మాదిరి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. సారీ ఫస్ట్ వేసింది అల్లం పేస్ట్, ఇప్పుడు వచ్చేసి చిన్నులపాయ పేస్ట్. చిన్నులపాయ ఎంత అయ్యామో తెల్లం. లాగే చిన్నులపాయ పేస్ట్ అయ్యగానే దాని ఒక స్మెల్ కూడా మారిపోయింది అసలు. ఎంతైనా ఏ కూరలోకైనా కానీ అల్లం వెల్లుల్లి తర్వాతే టేస్ట్ రావాలంటే, స్మెల్ అయినా టేస్ట్ అయినా. తగినంత పసుపు, కలర్ తగ్గట్టు కారం, ధనియాల పొడి, రోస్ట్ చేసిన ధనియాల పొడి కదా అదే. అదే అది వచ్చేసి ఏంటిది, గరం మసాలా, చికెన్ మసాలా, కొంచెం ఫ్లేవర్స్ కోసం. ఒకటి, 2, 3 టాటా కల్లుప్పు. 3 దోశల్లో అంటే 30 కేజీలు కదా, 10 కేజీలు ఒక దోశ లెక్కన మనం అట్లా అంచనా వేసుకోవాలి. పొలావులోకి 1 వేసరి నీళ్ళు వేసుకుంటారు ఒకసారి. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 10:30. రెడీ చేసాడు మా బుడ్డోడిని. అయితే మా బావ అయితే తీసుకొచ్చాడు బట్టలు. నీకేమైంది మా అమ్మకి ఇబ్బందులు? నీకేందయ్యా, ఏం నవ్వుతున్నావేంది బుడ్డోడు? అదే ఆ పిల్ల చూడు బాబు, పూలు ఈడు తెంచింది. ఇటు చూడు, బాగా రెడీ అయ్యావా? ఇంట్లో ఏ నువ్వు తిన్నా దాంట్లో తింది కదా, బావతో పాటు పెడతా. దా కూర్చుంది కదా నాన్న, బయట ఎందుకు? ఎగతలేమాక. మా బావోళ్ళు అయితే వచ్చారు, రాననుకున్నాము. మా అక్కాయి మా బావ తినక్క అన్నం. మనకు ముద్దలు పెట్టరు, మనం ముద్దలు పెడితే అన్నం కూడా తినరు. వాడే దుంపింది సుహాస్. సుహాస్ అయ్యా గుర్తులే వాడుకుంటున్నారు వంట.
బాగుంది బావ కర్రీ. తిన్నాడు. పెట్టు చికెన్ ఏమైంది? సరే అంత పెరుగు వేసుకో. ఒత్తది కలిపి పెట్టు. కదముల అనుబంధం జమ్మ జమ్మల సంపదేనం. వీక్షి వీక్షి వైద్యుడు రే సుహాస్ ఇద్దరు దాపుకుంటున్నారు, ఒకరికొకరు దాపుకుంటున్నారు మంచిళ్ళు. దాదా ఉమ్మడి ఫ్యాన్లు పెడతాం. బర్త్డే అయితే చాలా బాగా జరిగింది. ప్రార్థనకి వెళ్ళాం, అంతా అయిపోయింది. క్లిప్లు అయితే తీసాను. సరేనండి, కేక్ కటింగ్ అంతా బాగా జరిగింది అనమాట. పెందలాడ అయిపోయింది. ఇప్పుడైతే భోజనాలు చేస్తున్నారు బయట. మేము కూడా భోజనం చేసేసాము. అందరం బయటకైతే వడ్డిస్తా ఉన్నాము. బర్త్డే బాయ్ అమ్మ పొద్దున్న నుంచి ఉపవాసం ఉందంట. పాపం ఇప్పుడు అన్నం తింటుంది. చాలా పని చేసి అలసిపోయింది. వచ్చేసి వాళ్ళ చిన్నమ్మ అనమాట. టిక్ టాక్ రెడీ అయింది. హాయ్ చెప్పు. మా అమ్మాయికి ఫొటోస్ లో నువ్వు అవుతావా? అయితే మా అమ్మకి ఫొటోస్ అంటే పిచ్చి అనమాట. ఏం బాగా ఫిల్టర్ ఏం స్నాప్ లో ఫిల్టర్ పెట్టుకొని చాలా దిగింది. ఫొటోస్ అన్ని దిగుతాను. మా అమ్మాయి పిచ్చి. మా అమ్మాయిది మాది అంతా బాగానే జరిగింది. ఇంకా సవ్యంగా జరిగింది. నైట్ అయితే ఇప్పుడు టైం వచ్చేసి 10:30 మధ్యలో అవుతుంది. ఈ జామున వెళ్దాంలే అంటున్నాడు. ఇంకా బుడ్డదాన్ని తీసుకొని 10:30 11 అప్పుడు వెళ్ళేలోపు టైం ఈ జాము అవుతుందని చెప్పేసి రేపు పొద్దున్నే వెళ్దామంటే మా ఆయన సరే అని ఒప్పుకున్నాడు. చాలా తర్వాత ఒప్పుకున్నాడు. లేకపోతే అసలు ఎక్కడ ఉండడు. చూద్దాం ఈ నైట్ ఎట్లుండిద్దో. ఇప్పుడు మా అమ్మాయి ఏమో చూసారా, ఆ పోజు చాలా దిగుతుంది ఫోటోలు అయితే. ఎంత కోపం అంటే ఇప్పుడు ఎంత కోపంలో ఉన్నా కానీ మా అమ్మాయిని చూస్తే ఫేస్ లో ఎంత స్మైల్ వచ్చిందంటే అంత స్మైల్ వచ్చింది నాకు. ఏదైనా అన్నా కానీ స్పోర్టివ్ గా తీసుకుంది. అసలు ఎట్లా అనుకోదు అనమాట. మాకు ఎలా పొద్దున వచ్చామనే కానీ మా అమ్మాయి సందడి ఎక్కువ అయిపోయింది. ఫంక్షన్ అంతా మా అమ్మాయి సందడితోనే గడిచిపోయినట్టుంది మాకైతే. మిగతాది మార్నింగ్ చూపిస్తానంటే మార్నింగ్ లేచి బయలుదేరి ఒకవేళ టిఫిన్ చేసి ఉంటే మొత్తం చూపించి వ్లాగ్ తీసి అయితే పెడతాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎన్ని మాటలుగా బాయ్ బాయ్ బాయ్.